హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య సాయి స్టోరీ హంట్. నేను మీ రమ్య సాయి. టైటిల్ చూడగానే అర్థమవుతుంది అనుకుంటా మనం ఎక్కడికి వెళ్తున్నాము. అవునండి, మనం తిరుమలకి వెళ్తాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఎందుకో తెలుసా, ఇది నా ఫస్ట్ తిరుమల దర్శనానికి వెళ్ళడం అనమాట. ఇప్పుడు దాకా ఎప్పుడు దర్శనానికి వెళ్ళలేదు. నేను కొండ మీద దాకా ఒక 2 times వేరే పని మీద వెళ్ళాను, బట్ దర్శనం కూడా వెళ్ళలేదు. అది ఈసారి మెట్ల మీద నడుచుకుంటూ వెళ్దామని ప్లాన్ చేస్తున్నాము. అది కూడా ఎలా తెలుసా, మా ఫ్రెండ్స్ తో. ఎలా ఉండబోతుందో జర్నీ స్టార్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. గబగబా వెళ్ళిపోతున్నారు చూడండి, వాళ్ళే నా ఫ్రెండ్స్. ఆర్టీసీ బస్ స్టాండ్ కి వెళ్తున్నారు, మరి నెల్లూరు ఆర్టీసీ బస్ స్టాండ్ కి. నేను కూడా జాయిన్ అయిపోయే వాళ్ళతో పాటు బస్ స్టాండ్ కి అయితే వచ్చేసాం. ఇక్కడ జనాభా చూస్తుంటే మాకు విండో సీట్ మిస్ అయ్యేటట్టు అనిపిస్తుంది కదా. చాలా సేపు వెయిట్ చేశాక అప్పుడు వచ్చింది నాకు బస్సు. నేను జ్యోతి జిమ్ అని బస్ ఎక్కేసాం, విండో సీట్ పెట్టేసాం. ప్రశాంతంగా జర్నీ అయితే స్టార్ట్ చేసాం అనమాట. విండో సీట్ ఒక్కటే దొరికింది. సో 3 hours జర్నీ కాబట్టి నేను 1 hour కి డివైడ్ చేసుకున్నా. నాకు విండో సీట్ కాలాస్తే దాకా వస్తుంది ఫ్రెండ్స్. ఇంట్లో వాళ్ళకి కాల్ చేసి నేను ఎక్కేసాం, క్షేమంగా స్టార్ట్ చేసాం అని చెప్పేసాం అనమాట. ఇంకా ఫోన్స్ అన్నిటిని నేనైతే వీడియో కోసం అలాగే పెట్టుకున్నాను. మా వాళ్ళు లోపల పెట్టేశారు. ఇంకా మాట్లాడుకుంటా వెళ్తాము. మా మాటలు తట్టుకోలేక బస్ వాళ్ళు లైట్ కూడా ఆపేశారు. కానీ అసలు అవేం పట్టించుకోలేదు అనుకోండి. మీరు ఆపుకొని మేము మాట్లాడుకుంటాం అన్నట్టుగా మాట్లాడుకుంటా వెళ్తున్నాం. మా వాళ్ళు మాట్లాడి అలసిపోయినట్టున్నారు. కాళహస్తి రాగానే చూడండి ఎట్లా నిలబోతున్నారు. ఇప్పుడు నేను విండో సీట్ పక్కన వెళ్ళాల్సిన టైం వచ్చేసింది కదా. సో రోడ్డు చూసుకుంటా మంచి పాటలు పాడుకుంటా వెళ్తున్నా. నాకున్న ఎక్సైట్మెంట్ అసలు నిద్ర కూడా రావటం అలా చూసుకుంటూ పోతా ఉన్నా. చూస్తా ఉన్నాము, టైం చాలా అయిపోయింది. కండక్టర్ వచ్చేసారనమాట. తిరుపతి బస్ స్టాండ్ వచ్చింది, దిగండి అంటూ. చూడండి, మా వాళ్ళు ఇప్పుడే నిద్రలో వస్తున్నారు. అందరు దిగేశారు, కన్నా వాళ్ళు మాత్రం ఇంకా బ్యాగ్ దిగేసే దగ్గరే ఉన్నారు. బస్ స్టాండ్ నుంచి మెయిన్ రోడ్ అయితే వచ్చేసాం. అర్ధరాత్రి రోడ్డు, అది తిరుపతి రోడ్డు. చూడండి ఎంత బాగుందో. జనాభా కూడా చాలా ఉన్నారు. ఈ టైంలో కూడా చాలా మంది జనాభా ఉన్నారు ఇక్కడ. అందరూ శ్రీనివాస కాంప్లెక్స్ వెళ్తున్నారు. జనాభా అంతా చూడండి. ఇక్కడ టికెట్స్ ఇస్తారు, పడుకోవడానికి ప్లేస్ కూడా ఉంటుందంట. సో వెళ్తున్నారు, మనం కూడా వెళ్తామని అండి. ఇదే అండి శ్రీనివాస కాంప్లెక్స్. మనకి ఇలా వెళ్తాం. హాల్ చూసారా, వాళ్ళు ఉంది కదా. ఇక్కడే చాలా మంది పడుకుంటారు. కానీ లాకర్స్ కూడా ఉంటాయంట. లాకర్ బ్యాగ్ పెట్టి పడుకోవచ్చు, వాష్రూమ్స్ అన్ని ఉన్నాయని చెప్పారు. సో అంత ప్రశాంతంగా ఒక చిన్న నాప్ వేసి తర్వాత వేసి ఫ్రెష్ అయ్యి ఎప్పుడు చిన్నప్పుడు అయితే నేను కాయిన్ వేస్తే వెయిట్ వస్తుందని. ఇప్పుడు చూద్దాము ఒకసారి మనం. ఇప్పుడు ఇది పని చేయట్లా. మీరు ఎవరు ట్రై చేద్దాక మీరు వస్తే ఈసారి. మంచిగా నిద్రపోయి లేచి ఫ్రెష్ అయిపోయి ఆటో ఎక్కేసాం అనమాట. ఇక్కడ నుంచి మనము ఎక్కడికి వెళ్తాం తెలుసా, శ్రీవారి మెట్లకి. అలిపిరి దారి వెళ్దాం అనుకున్నాము, కానీ ఫస్ట్ టైం కదా, అంత దూరం జర్నీ చేస్తే నేను భయపడతానేమో అని అనుకుని మా ఫ్రెండ్స్ వదిలే శ్రీవారి మెట్ల దగ్గర నుంచి వెళ్దామని చెప్పి ప్లాన్ మార్చేశారు. అదంతా మా నాన్న వల్లే. మా నాన్న పాపెక్కలేదు రాలేదు, ఇంత జర్నీ చేయలేదు అని చెప్తా ఉన్నారు. సో మా ఫ్రెండ్స్ భయపడిపోయి అలిపిరి వద్దులే అని చెప్పి దీనికి మార్చేశారు అనమాట. ఇదిగోండి మన మాటలో వెళ్తూ ఉన్నాం. బయట చూడండి టైంలో ఎలా ఉంది ఇక్కడంతా. చూసారా, ఏ శ్రీవారి మెట్టి యొక్క స్టార్టింగ్ పాయింట్. ఇక్కడ లాకర్ లో బ్యాగ్స్ అన్ని పెట్టేసాం, ఎందుకంటే బ్యాగ్ చాలా బరువుగా ఉన్నాయి కదా, వేసుకున్నాము ఇంత దూరం ఎక్కలేమని చెప్పి ఇక్కడ పెట్టేసి స్టార్ట్ చేసాం. మా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఎదుర్కొంటా పోతున్నారు. నేచర్ సూపర్ గా ఉంది కదా అసలు. ఈ టైంలో ఇక్కడ సూపర్ ఉంది. అందరు ఇక్కడ టెంకాయ కొట్టుకొని దేవుడు దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తున్నారు అనమాట మెట్లు ఎక్కడం.
సో నేను కూడా కింద టెంకాయ తీసుకున్నాను, దీపం తీసుకున్నాను, వెలిగించేసి నేను కూడా దేవుడా ఏ కష్టం లేకుండా పైకి తీసుకొని వెళ్ళు అని చెప్పి మొక్కుకొని స్టార్ట్ చేస్తున్నాను. కొండలు తప్ప ఇటు పక్కనే తీసుకొని కొంచెం బాగా వెనకాల చూడమ్మా. ఇవే స్టార్ట్ అయితే జర్నీ బిగిన్ స్టోరీ పెట్టాలి కదా. జస్ట్ ఒక 38-40 అరౌండ్ ఆ మెట్లెక్కిందని టికెట్లు ఇచ్చేది స్టార్ట్ అవుతుంది అనమాట. ఈ టికెట్ కోసం మా వాళ్ళు వచ్చాడు, నేను ఈ టైంకి వస్తే టికెట్లు ఉంటాయని. 6 నుంచి అలా ఇస్తారంట, 6 to 7 ఒక 5,000 మంది 3,000 మంది టికెట్లు ఇస్తారు. సో అవి తీసుకుంటే మనకి గబాన్ దర్శనం అయిపోతుంది. అందుకోసమే ఇంకా గబానాలు వేసి వచ్చామన్నమాట నేను ఇక్కడికి. మన ఆధార్ కార్డు జెరాక్స్ చూపించిన, ఒరిజినల్ చూపించిన అదనని టికెట్ అయితే ఇస్తారు. సో టికెట్ తీసుకొని స్టార్ట్ చేద్దాం. చెప్పాను కదా టికెట్ల కోసం వచ్చాను. సో అప్పుడే నా దర్శనం టైం ఇంకా ఇవ్వలేదు. ఆఫ్టర్నూన్ 2 o'clock అని చెప్పి దీంట్లో రాసింది అనమాట. అలా నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు అని చెప్పారు మా వాళ్ళు. కాసేపు రెస్ట్ తీసుకొని బయలుదేరుతున్నాం అనమాట. స్టార్టింగ్ మెట్లు డింగ్ 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 అని సింగిల్ ఎక్కేసాం కానీ పైకి వెళ్ళకుండా అయిపోతుంది నా పరిస్థితి. 500 దాకా బాగుంది. 600 ఓకే ఎక్కొచ్చు అనిపించింది. 600 తర్వాత మా వాళ్ళకి సౌండలు స్టార్ట్ అయిపోయాయి అనమాట. 800 వరకు వచ్చారు చూడండి ఎలా ఉంది వీళ్ళ పరిస్థితి. సౌండ్ అయితే కారిపోతున్నది. బిడ్డ ఎన్ని మెట్లు ఎక్కాం మనము? 800 చాలా. ఇంకా 50. ఇప్పటికే ఇట్ అయిపోయింది. టైం ఎంత ఇప్పుడు? 7:30. చలికాలం, అది కొండల్లో. ఆల్రెడీ కళ్ళు తిరిగేటట్టుంది. మిల్క్ షేక్ తో కొంచెం మేనేజ్ చేయాలనుకుంటున్నా. పాప నేను కొంచెం సంవత్సరం పట్ల ఇంకా నాకు అంత రౌండ్ మేకప్ ఇంకా పైకి వెళ్ళకుండా ఊపిరి కూడా అసలు ఎంత కష్టంగా ఉంది ఊపిరి తీసుకున్నాం. మెట్లు కూడా ఇప్పుడు దాకా కొంచెం స్లాంట్ గా అనిపించాయి, ఇప్పుడు పైకి ఉన్నాయన్నమాట. ఒక్కొక్క మెట్టు ఎక్కుతుంటే ఊపిరి అందటం లేదు, హార్ట్ బీట్ అసలు పెట్టుకుంటుంది. గ్రావిటీ పోతున్నట్టుంది, ఎక్కువ కావాల్సి వస్తుంది ఎనర్జీ. ఫస్ట్ లో మనకి ఇదో ఇలా ఉండింది, ఇప్పుడు ఇలా ఉంది. అవును, కొంచెం దూరంకి ఎక్కువ కావాల్సి వస్తుంది. మా ఫ్రెండ్ చెప్పింది 1000 మెట్టు దాటిన తర్వాత ఒక మంచి వ్యూ పాయింట్ ఉందంట. ఆ వ్యూ చూడడానికి నేను కష్టపడి ఎక్కాలి అని చెప్పింది నాకు. సో ఏదో ట్రై చేస్తున్నాను. అసలు చాలా కష్టంగా ఉంది అక్కడ. శ్రీవారి మెట్లకి అయిపోతే అలిపిరి నడుచుకుంటే అయిపోతాయని భయం వేసింది నాకు. మధ్యలో మజ్జిగ తాగాము. మనం తెచ్చుకున్న అన్ని ఖాళీ చేసాంలేండి. చిప్స్ ఏవో కొనుక్కున్నాము, అన్ని ఖాళీ చేసి మజ్జిగ తాగొచ్చాను. మజ్జిగ సప్లై చేస్తుందా? సప్లై దావచ్చు కూర్చుందా? ఓ ఒక మెట్లు ఎందుకు పైన మళ్ళీ కిందికి? ఒక మెట్టు కోసం ఆగిపోయింది జ్యోతి, కింద కోసం మళ్ళీ ఎక్కాల్సి వస్తుందని. ఎప్పటికి ఎక్కుదాం అనుకుంటున్నారు ఫ్రెండ్స్ మీరు? ఎప్పటికి ఎక్కుదాం అనుకుంటున్నారు? 4 గంటలకే? 4 నిమిషాల్లో ఎన్ని మెట్లు ఎక్కుతావా? 4 మెట్లు అంతే. కళ్ళు తిరగదన్నా. ఇక్కడ నుంచి కింద చూడకుండా తల పైకి ఎత్తుకొని పోతే బెటర్. నేను ఖచ్చితంగా పడిపోయేటట్టున్నా నేను చూస్తుంటే. కాదు, ఎలా ఉందంటే మెట్ల మీద పడేటట్లేదు, ఆడికి లాగేటట్టున్నాను నేను. ఇది ఇంకా హైట్ గా ఉంది. ఇప్పుడు 1000 మెట్టికి మనం వెళ్ళబోతున్నాము. 1000 మెట్స్ అంటారు. నా హార్ట్ బీట్ ఏమన్నా కొట్టుకుంటుంది, వినిపిస్తుంది అని చూస్తున్నా. ఎంత ఎడ్డు కొట్టుకుంటుందో. అసలు నువ్వు కనిపించంగా అలసిపోయా.
పైకి వెళ్ళే కొంది ఊపిరి అట్లా ఆక్సిజన్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి జ్యోతి. చూడండి మా వాళ్ళు చూస్తున్నాడు హ్యాపీ పోతున్నారు పాపం. ఇక్కడైతే కొంతమంది చూడండి ప్రతి స్టెప్ కి బొట్టు పెట్టుకుంటా వెళ్తున్నారు, కొంతమంది అయితే దీపం కూడా పెట్టుకుంటా వెళ్తున్నారు. గ్రేట్ అసలు కదా, మనం వెళ్ళడానికి ఇంత కష్టపడుతుంటే నిజంగా వాళ్ళు దేవుని తలుచుకుంటే అన్ని పెట్టుకుంటా వెళ్తున్నారు. ఆడుంది కదా ఎక్కడికి పోవాలా? నా కళ్ళకి కూడా కనిపించలేదు, ఎడో ఉంది. మా ఇంకా 1188 నడవాలి. బాగుంది కొండలు. మా జ్యోతి చెప్పిన వ్యూ పాయింట్ ఇదే చూడండి, నిజంగా చాలా బాగుంది. ఇప్పుడు దాకా కష్టపడి వచ్చినట్టు మర్చిపోయాను ఈ పాయింట్ చూడంగానే. ఒక 200-300 ఫోటోలు తీసుకోవాలనిపించింది, మన స్టోరేజ్ లేదు, సో అందుకని ఒక 2-3 వీడియోలు అడ్జస్ట్ అయిపోతున్నాం అనమాట. సూపర్ ఉంది కదా. ఇప్పుడు షోడా బ్రేక్ అనమాట నాకు. మధ్యలో ఇంకా 2-3 తిన్నాము, అవన్నీ వీడియో తీస్తున్న వాళ్ళు పెడుతున్నారు ఊరినే తీస్తున్నానని, అందుకే కొన్ని మాత్రం కవర్ చేస్తున్నా. మొత్తానికి ఇలా తింటా తాగుతా 2000 మీటర్ దాకా వచ్చేసాం. ఇంకా జస్ట్ కొన్ని మెట్లు ఉన్నాయి మాకు. మా వాళ్ళు ఓపిక వచ్చింది పాపం, కలగాల్సి వస్తుంది. మీ అభిప్రాయం చెప్పండి. మిగతా 388 ఎక్కితే వెళ్ళిపోతాం. మిగతా 388 స్టెప్స్ ఎక్కితే కొండ ఎక్కి వేస్తాం. సో ఇదనమాట మా ప్రాబ్లం. అలసిపోయాం అనమాట మేము. ఇంకొక 388 మెట్లు ఎక్కితే ప్రశాంతంగా పైకి వెళ్ళిపోతుంది. ఓ నైస్. మా లగేజ్ కూడా వెళ్ళిపోయింది మాకన్నా ముందు. మేము ఇంకా నాకు మాత్రం ఎంత ఓపిక లేకపోయినా కానీ భలే ఉంది అసలు నడుస్తుంటే. ఇంతమంది మనతో పాటే పక్కన నడుస్తూ, కొంతమంది గోవింద నడుచుకుంటూ, కొంతమంది ఏదో మాట్లాడుకుంటూ, అసలు సూపర్ గా ఉంది. నడుస్తున్నా గానీ అంత పెయిన్ లేదన్నమాట. కింద మనం మొక్కొని వచ్చాం కదా, అదే జరుగుతుందేమో పైన. ఇంకా కొన్ని స్టెప్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, 38 ఉన్నాయి. ఇంకా జస్ట్ 38 ఉన్నాయి. 38 వచ్చేసాం, ఫైనల్లీ మనం వచ్చేసాం. చూడండి తిరుమలకి వచ్చేసాం. మనం ఎంత డిస్టెన్స్ నడిచి వచ్చాం కదా చూడండి. ఇక్కడ నామం ఉంది, వెంకటేశ్వర స్వామి నామం. కింద మనం అలాగే దీపం పెట్టి టెంకాయ కొట్టుకున్నాము, ఇక్కడ అలాగే దీపం పెట్టి టెంకాయ కొట్టుకున్నాము. మనతో పాటు ఇంకా కాంతి వాళ్ళకి ఇంకా మనం పెట్టుకుంటా వచ్చారు కదా, వాళ్ళు కూడా వచ్చేసారు. వచ్చేసాం మనము, ఫైనల్ గా వచ్చేసాం తిరుమలకి. ఎంత వల్ల ఉంది కదా ఇక్కడ నేచర్. వచ్చేసాం లాస్ట్ మెట్టికి. ఫైనల్లీ అరైవ్డ్ తిరుమల ఫ్రెండ్స్. దిస్ ఇస్ తిరుమల ఫ్రెండ్స్. వాళ్ళతో ఫైనల్ గా వచ్చేసాం ఇక్కడికి. చూడండి మనకి వెల్కమ్ చెప్పినట్టు ఒక మందిరం వెయిట్ చేస్తూ ఉంది మన కోసం. మనం ఎప్పుడప్పుడు పైకి వస్తామా, ఎప్పుడప్పుడు దాని దగ్గరికి వెళ్తామా అని. ఈ నేచర్ చూడడానికి ఎంత బాగుందంటే మనకి ఒక రెడ్ కార్పెట్ పరిచినట్టు, అన్ని ఫ్లవర్స్ మన ముందు వేసింది, దాన్ని నడుచుకుంటా పోవచ్చు అన్నట్టుంది కదా. సో ఫ్రెండ్స్ ఇలాగా మేము మంచిగా శ్రీవారి మెట్లన్నీ ఎక్కేసి పైకైతే వచ్చేసాము. ఇంకా పోయి రూమ్స్ ఎత్తుకోవాలి, రూమ్స్ లో ఫ్రెష్ అవ్వాలి, దర్శనానికి వెళ్ళిపోవాలి. ఇవన్నీ చూడాలనుకుంటున్నారా? అయితే నెక్స్ట్ వీడియో దగ్గర వెయిట్ చేయాలి తప్పదు, ఎందుకంటే ఈ వీడియో ఇక్కడికి ఎంజాయ్ చేస్తున్నాను. మేము రూమ్స్ ఎక్కడ వెళ్ళినాము, రూమ్స్ ఎక్కడ పెట్టుకున్నాము, తిరుమలలో ఏ ప్లేసెస్ వెళ్ళాము, దర్శనం ఎలా జరిగింది, ఇవన్నీ మీరు తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ వీడియో దాకా వెయిట్ చేయాలి. అప్పటి వరకు లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రోజు బడ్జెట్ విషయానికి మనం మాట్లాడుకుంటే, మేము ఆర్టీసీ బస్ స్టాండ్ నుంచి బస్ ఎక్కాము కాబట్టి బస్ కి 250 తీసుకున్నారు. 250 డైరెక్ట్ గా తిరుమల, అంటే మధ్యలో ఎక్కడ తిరుపతి సైడ్ డైరెక్ట్ తిరుపతి బస్ అన్నమాట అది. సో 250 తీసుకున్నారు ఒక్కొక్కరికి. నెక్స్ట్ అక్కడ నుంచి ఇప్పుడు మెట్ల దగ్గరకు వచ్చాం కదా, అక్కడ 100 రూపీస్ తీసుకున్నారు. ఇంకా తినడానికి ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇది ఈ రోజు బడ్జెట్ అంటే.
Please stay tuned for more updates.